హాయ్, మళ్ళీ ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. యాక్చువల్గా పండక్కి వెళ్ళాలని ఉండేది, ఎందుకంటే ఇప్పటివరకు అమ్మ గత 10 రోజుల నుంచి ఫోన్ చేస్తుంది పండక్కి రమ్మని. సో ఎందుకు వెళ్ళలేదు, సిచ్యువేషన్ ఏంటి అనేది చిన్నగా చెప్తాను వీడియోలో. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నిన్న వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, మొన్న వీడియోలో నా హెల్త్ కండిషన్ గురించి. సో మెయిన్ రీజన్ యాక్చువల్గా నేను వెళ్ళకపోవడానికి రీజన్ అదే. ఎందుకంటే ఏమైందంటే అసలు లాస్ట్ టైము నేను ఎలక్షన్స్ కోసం ఊరికి వెళ్ళిన. సో ఎలక్షన్స్ కోసం ఊరు వెళ్ళినప్పుడు ఏమైందంటే లాంగ్ టైం కూర్చొని జర్నీ చేయడం వల్ల అనుకుంటా మోషన్ పాయింట్ అనేది బాగా ప్రెస్ అవడము, దానివల్ల ఏమైంది అంటే బ్లీడింగ్ అయింది, చాలా ఇబ్బంది అయింది. ఇంచుమించు మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా నేను కోలుకోలేకపోయినా. సో అది దాని తాలూకు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఈ 4-5 డేస్ నుంచి మళ్ళీ కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే చెప్పేసి నేను అమ్మకి ఆల్రెడీ సిచ్యువేషన్ చెప్పలేను, నేను వచ్చేటట్టు లేను. ఎందుకంటే బస్సులలో క్యాబ్లలో వెళ్దామంటే ఫుల్ రష్ ఉంటారు, ఎందుకు ఇబ్బంది పడడం, మళ్ళీ లాంగ్ జర్నీ అంతసేపు కూర్చోవడం కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో అది ఒక మెయిన్ రీజను. ఇంకొకటి ఏంటంటే ఇక నాకు ఎక్కువగా అమ్మతో ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఇవి కానీ ఇప్పుడు కానీ తక్కువ కానీ నేను మ్యాక్సిమం పెళ్ళైన తర్వాత కూడా సో అమ్మ నేను ఇద్దరం కలిసి పిండి వంటలు చేసుకునేది, బాగా సెలబ్రేట్ చేసుకునేది. అంటే సెలబ్రేషన్ అంటే అమ్మతో ఇంట్లో నేను టైం స్పెండ్ చేయడము, అప్పలు చేయడానికి హెల్ప్ చేయడము, లేకపోతే ఇంట్లో వంటలకి దానికి ఏదైనా హెల్ప్ చేయడం, అట్లా. సో సరదాగా బాగా ఉండేది. ముగ్గులు వేయడం, నేను అన్నయ్య అయితే మా అన్న కూతురు కానీ వాళ్ళు కానీ ముగ్గులు వేస్తే మేము అందులో కలర్స్ నింపుకునే వాళ్ళము. గొబ్బెమ్మలు అయితే ప్రతి సంవత్సరం గొబ్బెమ్మలు నేనే చేసేవాడిని. గొబ్బెమ్మలు అయితే సో గొబ్బెమ్మలు చేసి పెట్టేవాడిని, ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లేదు కదా పెళ్ళి అయ్యేంత వరకు కూడా. సో అట్లా ఉండే సిచ్యువేషను. పిండి వంటల్లో నాకు బాగా ఇష్టం ఏంటంటే గరిజలు, కజ్జికాయలు అంటారు కదా అవి. సో అమ్మ పల్లీలు చక్కెర వేసి చేసేది చాలా బాగుంటాయి. సో బట్ ఇప్పుడు తినట్లేదు, ఇక తినకూడదు కూడా, షుగరు అవి. చాలా రోజులైంది. అట్లా మా అమ్మకి అరిసెలు ఇష్టం. మామూలుగా అప్పలు చేస్తే మాత్రం నిజంగా మా అమ్మకి ఎంత ఓపిక ఉంటుందంటే పొద్దున్న అన్నం తినేసి కూర్చుందంటే మళ్ళీ నైట్ 9-10 అవుద్ది. సో చేస్తూనే ఉంటుంది. నిజంగా ఎంత ఓపిక ఉంటుందో మా అమ్మకైతే, అసలు నేను అంతసేపు కూర్చోవడం మామూలు విషయం కాదు. ఇంట్లో తింటారు అన్నట్టు, అంటే ఇక బాయికాడికి అట్లా పోయేస్తుంటారు కదా, పోయి వచ్చి సో రిలాక్స్ అవుతూ మా నాన్న కానీ ఇంట్లో పిల్లలు కానీ తింటారని చెప్పేసి ఎక్కువ చేసి పెడుతుంది, నాకు కూడా పంపిస్తుంది. ముందే చెప్పింది అప్పలు అట్లాంటివి ఏం చేసుకోకండి, నేను చేస్తున్నా మళ్ళీ అని చెప్పేసి. సో అట్లా మొత్తానికి పండగ మిస్ అయ్యాననే చెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే భోగి మిస్ అయిపోయింది. సో సంక్రాంతి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ఉంటుందో తెలియదు. వెహికల్ ఏదన్నా అరేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా మ్యాక్సిమం ఒకవేళ వెళ్తే నేను వీడియోస్ పెడతానులేండి, మీకు అప్డేట్గా చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు అట్లా ఉంటుంది సిచ్యువేషను. మనం సెలబ్రేషన్ చేసుకోకపోయినా సో అమ్మ వాళ్ళకి ఏంటంటే ఉండాలి, పిల్లలు ఉంటే ఇల్లు ఒక సందడి అట్లా అని చెప్పేసి. సో నేను లిటరల్లీ 3 డేస్ నుంచి అయితే ఎన్నిసార్లు కాల్ చేస్తుందో నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అట్లా అమ్మకి మేము ఉండాలి, పక్కన పిల్లలు ఉండాలి. పండగ అంటేనే కుటుంబంతో కలిసి అది ఏం చేసుకుంటామనే తర్వాత ముచ్చట. సో మన కుటుంబ సభ్యులందరం కలవాలి, అంటే మన హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకోవాలి. పండుగ ఫెస్టివల్ అనేది మన వాళ్ళందరం కలిసి ఉంటేనే పండుగ, మనం అందరం కలిసి చేసుకునేదే పండుగ. ఎందుకంటే పండుగ స్పెషల్ ఏముంది, ఒక పిండి వంటలు తప్ప మిగతా వండుకొని తినడం అదంతా కామన్ కదా. సో ఎప్పుడైనా చేస్తాం, బట్ అందరం కలిసి అట్లా ఉండడమే బాగా ఉంటుంది. సో నాలాగా ఊరికి వెళ్ళలేక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాదంటే హెల్త్ పరిస్థితి, సో వేరే వాళ్ళు వర్క్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా సిచ్యువేషన్స్. సో అట్లా ఎవరు ఉంటే కామెంట్ చేయండి. సో ఎనీహౌ అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఉంటాను మళ్ళా, బాయ్. ఇప్పటివరకు మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను శ్రీనివాస్. హ్యాపీ సంక్రాంతి.